ఆహారం విపరీతంగా కల్తీ జరుగుతోంది. సరే, దానికి విరుగుడుగా ఏం చేయాలి? ఫుడ్డే కాదు, మందులు పాలు కల్తీ అవుతున్నాయా? చివరికి జబ్బులొస్తే వేసుకునే మందులది కూడా అదే పరిస్థితా? వీటిని అరికట్టే చట్టాలు లేవా? కొత్త చట్టాలు అవసరమా? ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వైద్యుడి దగ్గరకు వెళతాం. ఆయన సూచించిన మందులను వేసుకుంటాం. సమస్య తగ్గుతుందని ఎదురు చూస్తాం. కానీ ఆ మందులే కల్తీవైతే రోగం మరింత ముదురుతుంది. ప్రాణాలను నిలపాల్సిన ఔషధాలు నకిలీల రూపంలో ఉసురు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో బయటపడ్డ కల్తీ మందుల తయారీదారుల ఆగడాలే ఇందుకు ఉదాహరణ. వీరి దెబ్బకు 49 రకాల ఔషధాలను మార్కెట్లో నుంచి వెనక్కి రప్పించడం నకిలీల తీవ్రతకు అద్దం పడుతోంది. హైదరాబాద్ గండిపేటలోని ఓ ఫార్మసీ దుకాణంలో ఫేక్ ఆయుర్వేద టాబ్లెట్స్ ను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడలోనూ ఇదే పరిస్థితి. ఎక్స్పైరీ మందులు అమ్మటం, ఎక్కువ మార్జిన్ల కోసం కక్కుర్తిపడి నకిలీ కంపెనీల మందులు అమ్మటం సర్వసాధారణమైపోయింది. కల్తీ జరుగుతుందని తెలిసినా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకుంటున్నా చర్యలు మాత్రం ఉండటం లేదు. నాసిరకం నూనెలు, అనుమతి లేని రంగులను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జంతు కళేబరాల నుంచి వంట నూనెలు తయారు చేస్తున్నారు. ఇవి తినటం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయట రెస్టారెంట్లలో రుచి, రంగు కోసం హానికరమైన రసాయనాలు, రంగులను కలుపుతూ ఉండటంతో దేశంలో సుమారు 10 కోట్ల మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుంది. కల్తీ ఆహారం తిని ఎవరైనా మరణిస్తే బాధ్యులపై మర్డర్ కేసులు పెట్టాలంటున్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. మొన్న జరిగిన ఈ తిరుపతి లడ్డు వివాదంలో మొత్తం నేషనల్ వైజ్ గా అందరూ స్పందించారు. కానీ ఇక్కడ వీధిన షాపులో జరుగుతున్న ఈ కల్తీలు ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ విధంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి ఎలాగో జరుగుతున్న ఈ సభలోని దీనికోసం చర్చించాలని చెప్పి కోరుకుంటున్నాం. యూరియా ఆయిల్ మిక్స్ చేసి పాలను తయారు చేస్తున్నట్లు చాలా చోట్ల బయటపడింది. అంటే కాసులకు కక్కుర్తిపడి పిల్లలు తాగే పాలలోనూ కల్తీలకు పాల్పడుతున్నారన్నమాట. అయినా రోజు పాలను టెస్ట్ చేసే వెసులుబాటు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. వంట నూనెల నియంత్రణ చట్టం 1947, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం 1955, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992 లాంటివి అసలు అమలు చేయటం లేదు. ఒకవేళ అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నా రెస్టారెంట్లో తింటున్నప్పుడు భోజనంలో బల్లులు, బొద్దింకలు వస్తున్నా రెస్టారెంట్ మూసే పరిస్థితి లేదు. సీజ్ చేసిన 1-2 రోజుల్లో మళ్లీ తెరుస్తున్నారు. ఆహారం కల్తీ చేయటం, నాసిరకం పదార్థాలు అమ్మటం నేరమని ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 చెబుతోంది. ఆహార పానీయాలను కల్తీ చేసి అమ్మేవారికి 6 నెలల జైలుతో పాటు 25,000 జరిమానా విధించాలని పార్లమెంటరీ ప్యానెల్ సైతం ఏడాది క్రితం సిఫారసు చేసింది. కావాలనే కల్తీ ఆహారం అమ్మితే క్రిమినల్ కేసులు పెట్టొచ్చు, 2 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించొచ్చు. అయితే తనిఖీలు చేయడానికి అస్సలు సిబ్బందే లేదంటోంది ప్రభుత్వం. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో కల్తీలను నిరోధించేందుకు, స్టాండర్డ్స్ పాటించేలా చేసేందుకు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు జనం. తెలంగాణ సర్కార్ హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే తమ ఆరోగ్యం కోసం రెస్టారెంట్లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెనూలోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ఎంపిక చేసుకోవాలి. అవసరాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్స్ ఇచ్చుకోవాలి.